Right. Let us start with the first question. It's a question number 31. The length of a rectangle is 20% more than its breadth and the perimeter of a rectangle is 220 meter. Find the area of the square having side equals to the length of a rectangle అంటున్నాడు. What is the area of the square? ఫార్ములా చెప్తారా నాకు ఒకసారి? ఏరియా ఆఫ్ ది స్క్వేర్ అని చెప్పొచ్చు, సైడ్ స్క్వేర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఉన్న ఆప్షన్లలో ఏది పర్ఫెక్ట్ స్క్వేర్ రూట్ ఉంది? ఇది అవుతుందా? ఇది అవుతుందా? ఇది అవుతుందా? ఎవరి స్క్వేర్ అది? 60 స్క్వేర్. ఇది ఎవరి స్క్వేర్? 20 స్క్వేరా? అయితే ఈ రెండిట్లలో ఏదో ఒకటి అవ్వాలి కదా. 20 స్క్వేర్ ఎంతండి? 20 స్క్వేర్ ఎంతండి? ఆడ ఎంత ఉంది? మరి ఛాయిస్ ఉందా? అప్పుడు ఆన్సర్ ఎవరు అవ్వాలి? 3600. నన్ ఆఫ్ దీస్ ఉంది కదా అంటే చాలాసార్లు చెప్పా, ఉన్న 4 ఆప్షన్లలో 3 ఆప్షన్లు పోతే మిగిలిన ఆప్షన్ ఆన్సర్ అవుతుంది అని. డౌట్ ఉంది కాబట్టి చెక్ చేసేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ లెంత్ ఈజ్ 20% మోర్ దెన్ ద బ్రెడ్త్ అన్నాడు. అంటే లెంత్ టు బ్రెడ్త్ రేషియో ఏమని చెప్పొచ్చు? 6:5. మనకు పెరిమీటర్ ఎంత ఇచ్చాడండి? 220. పెరిమీటర్ కి ఫార్ములా ఏంటి? 2 × L + B. కాబట్టి దీన్ని 2తో క్యాన్సిల్ చేద్దాం. ఎంత అవుతుంది? 110. ఈ రెండింటి సమ్ ఎంత? 11. 11 = 110. అప్పుడు 1 = 10. అంటే సైడ్ లెంత్ ఎంత అవుతుంది? 60. లెంత్ ఎంత అయిందిమా? 60. ఈ లెంత్ ఎవరికి ఈక్వల్ అన్నాడు? సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ అన్నాడు. సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ 60 అయితే ఏరియా ఆఫ్ ది స్క్వేర్ ఏమవుతుంది? 3600 అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 32. A invest 12,800, B invest 14,400 in partnership. After 5 months, B left the business. Find the profit share of B out of total annual profit of something. Let me go with that. A to B. ఒకసారి చూడండి మా, ఇన్వెస్ట్మెంట్స్ ఏ రేషియోలో ఉన్నాయి అంటే ఈ రెండు ఏ టేబుల్తో క్యాన్సిల్ చేయొచ్చు. 16 ఎన్ని టైమ్స్? 8 times 16, 9 times. 5 months తర్వాత B వెళ్ళిపోయాడు. అంటే B టైం ఎంత? 5 months. ఏ టైం ఎంత? 12 months. ఓకే, 3 3s 3 4s అంటే ఎంత అవుతుంది? 32:15. ఈ సమ్ ఎంత అండి? 47. 47 = 23500. మనకి ఎవరు కావాలి? బి కావాలి. బి ఎన్ని పార్ట్స్? 15 parts. ఎన్ని టైమ్స్ అని? 5 times. 500 అంటే 7500. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్? ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్ దేర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 33. Market price of an article is 300% more than the cost price. If after 50% discount, the selling price is 1200, find the cost price of an article. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఒకసారి క్వశ్చన్ ని. మార్కెట్ ప్రైస్ అనేది కాస్ట్ ప్రైస్ కంటే ఎంత పర్సెంట్ ఎక్స్ట్రా ఉంది? 300% అంటే 4 times. ఎస్, అందులో నుంచి మళ్ళీ ఎంత తగ్గించిండు? 50% తగ్గించిండు. ఎంత తగ్గించిండు? 50%. అంటే 4 times చేసి మళ్ళీ 2 times వచ్చిండు. అప్పుడు ఏ ప్రైస్ వచ్చింది? సెల్లింగ్ ప్రైస్ వచ్చింది. అంటే కాస్ట్ ప్రైస్ కంటే సెల్లింగ్ ప్రైస్ ఏముంది? డబల్ ఉంది. ఏముంది మా? డబల్. ఇంటూ 4 చేసి మళ్ళీ బై 2 చేశా అంటే ఎన్ని టైమ్స్ అయింది? 2 times. ఇది 1200 ఉంది అంటే కాస్ట్ ప్రైస్ అందులో ఏముండాలి? హాఫ్ ఉండాలి. ఇందులో 1200 హాఫ్ ఎవరు? 600. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. లేదు సార్ చేద్దాము అంటే లెట్ మీ ప్రొసీడ్. సిపిని ఎంత అనుకుందాం? 100. అప్పుడు ఎంపీ ఏమవుతుంది? 400 అవుతుంది. ఇందులో డిస్కౌంట్ ఎంత ఇచ్చాం? 50%. 50% అంటే 200 పోతుంది కదా. 200 పోతే ఎస్పీ ఎంత అవుతుంది? 200 అవుతుంది. ఎస్పీ ఎంత అవుతుంది? 200. మనకి ఇందులో ఎస్పీ ఎంత అని తెలుసు? 1200. 200 అయిందంటే ఎన్ని టైమ్స్ అయింది? 6 times. అప్పుడు 100 ఏమవుతుంది? 600. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ 34. The speed of the boat in still water is 18 km/h. Speed of the boat in downstream is 6 km/h more than the upstream. How much distance downstream boat will cover in 5 hours 20 minutes? ఒకటి డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేయచ్చు, లేదు అంటే చేయొచ్చు. డైరెక్ట్ ఆన్సర్ ఎలా చెప్పొచ్చు అంటే చూడండి, 5 hours 20 minutes ని అవర్స్లోకి మార్చేద్దామా? 20/60 1/3. 5 1/3 అంటే 16/3. ఎంతమా? 16/3. మనకు డౌన్ స్ట్రీమ్ డిస్టెన్స్ అడిగాడు, టైం ఏమో 16/3 ఇచ్చాడు. అంటే డెఫినెట్ గా ఆన్సర్ ఎవరి మల్టిపుల్? 16 మల్టిపుల్. ఎవరి మల్టిపుల్? 16. ఇది 16 మల్టిపుల్. 16 మల్టిపుల్. ఎస్, ఇది 16 మల్టిపుల్. ఇది 16 మల్టిపుల్. ఇది 16 మల్టిపుల్. అప్పుడు ఆన్సర్ ఎవరండి? ఆప్షన్ ఏ. లేదు ప్రొసీజర్ ప్రకారం చేద్దాము అంటే విల్ ప్రొసీడ్. మనకి బోట్ స్పీడ్ ఇచ్చాడు. ఎవరి స్పీడ్ అండి? బోట్ స్పీడ్ ఎంత ఇచ్చాడండి? 18 km/h. నెక్స్ట్ ఒక పాయింట్ ఇచ్చాడు, డౌన్ స్ట్రీమ్ అనేది అప్ స్ట్రీమ్ కంటే ఎంత ఎక్కువ ఉంది? 6 km/h. డౌన్ స్ట్రీమ్ అంటే ఫార్ములా ఏంటి? బోట్ స్పీడ్ ప్లస్ స్ట్రీమ్ స్పీడ్ మైనస్
బోట్ స్పీడ్ మైనస్ స్ట్రీమ్ స్పీడ్ అంటే ప్లస్ ఉన్నది మైనస్ అయ్యి బోట్ క్యాన్సిల్ అవుతుందా? అప్పుడు ఏమొస్తుంది? 2 స్ట్రీమ్ వస్తుంది. 2 స్ట్రీమ్ ఈక్వల్స్ టు 6 అయితే స్ట్రీమ్ ఎంత అవుతుంది? 3. స్ట్రీమ్ స్పీడ్ ఎంత అండి? 3 km/h. ఇప్పుడు ఇది మనకి రెండింటి నుంచి ఏ స్పీడ్ వస్తుంది? డౌన్ స్ట్రీమ్ స్పీడ్ వస్తుంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత అండి? 21. మనకి టైం ఎంత వచ్చింది? 16/3. 3 ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. 16 7s 112. ఆప్షన్ ఏ అగైన్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 35. 2 years since age ratio between A and B is 3:4. 8 years ago the age ratio between A and B is 2:3. Find the present age of A అన్నాడు. ఒకసారి జాగ్రత్త చూడండి మా 3 4 2 3 గ్యాప్ ఎంత? డైరెక్ట్ గ్యాప్ కనిపిస్తుంది కదా, అంటే 1 part ఈక్వల్స్ టు 2 years since నుంచి 8 years ago గ్యాప్ ఎంత? 10. 1 part 10 అయితే 3 parts ఎంత అవుతుంది? 30. ఈ 30 అనేది ఏ ఏజ్ ఎప్పుడు? 2 years తర్వాత. నాకు ప్రజెంట్ రావాలంటే ఎంత అవుతుందండి? 28. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 36. రేషియో ఆఫ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ABC 4:6:3. టుగెదర్ దే కంప్లీట్ ద వర్క్ ఇన్ 8 days. ఇన్ హౌ మెనీ డేస్ ఏ కెన్ కంప్లీట్ 3/4 ఆఫ్ ది వర్క్ అన్నాడు. ఒకసారి జాగ్రత్త చూడండి. ఫస్ట్ టోటల్ వర్క్ చేయడానికి ఎన్ని డేస్ పట్టింది? మరి అప్పుడు 3/4 ఆఫ్ ది వర్క్ అంటే ఏమవుతుంది? 6 days ఏనా? ఎంతమా? 6 days. ముగ్గురు కలిసి ఎఫిషియన్సీ ఎంత ఉంది మా? 13. ఎన్ని డేస్ పడుతుంది? 6 days. ఇప్పుడు అదే వర్క్ను ఎవరు చేయాలి? ఏనే కదా. 2 2s 2 3s అంటే ఏం రాయొచ్చు? 39/2. 39/2 అంటే 19.5. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 37. A started a business with X rupees. After 4 months, B joined with 2X and A double his investment. Total annual profit is something. Find the profit share of A. బిజినెస్ ఎవరు స్టార్ట్ చేశారండి? A. తర్వాత ఎవరు వచ్చారు? B. X తో స్టార్ట్ చేశాక 4 months అయ్యాక A ఏం చేశాడు? డబల్ చేశాడు. డబల్ అంటే ఏం రాస్తాం? 2X. ఇంకెన్ని మంత్స్ ఉంది? 8 months. B ఎంతతో వచ్చాడట? 2X తో వచ్చాడు. ఎప్పుడు వచ్చాడండి? ఆఫ్టర్ 4 months. అంటే ఎన్ని మంత్స్ ఉంటాడు? 8 months. అన్నిట్లలో X ఎలాగో క్యాన్సిల్ అయిపోతుంది కదమ్మా. ఇది ఎంతండి? 4. 4 + 16 ఎంత? 20. ఇది ఎంత అండి? 16. అంటే రేషియో ఎంత? 5:4. సమ్ ఎంత? 9. 9 ఈక్వల్స్ టు 13950. మనకి ఎవరు కావాలి? ఏ కావాలి. ఏ ఎన్ని పార్ట్స్? 5 parts. 91550. 155 into 5 ma. It's a 750 plus 25. 7750. Option A is the answer there. Next question only. It's a question number 38. Sum of length of a rectangle and side of a square is 72 meters. The perimeter of a rectangle is 84 meters. Breadth of a rectangle is 18 meters. Find the side of a square అంటున్నాడు. Side of a square. Fine. ఒకసారి చూడండి. ఇదేంటి? పెరిమీటర్. పెరిమీటర్ అంటే 2 into L plus B ఏనా? ఎస్. అప్పుడు దీన్ని బై 2 చేస్తే ఏమవుతుంది? L plus B వస్తుందా? L plus B ఎంత అండి? 42. అందులో లెంత్ బ్రెడ్త్ ఎంత తెలుసు? అప్పుడు లెంత్ వచ్చేస్తుంది కదా. ఎంత వస్తుంది? 24. లెంత్ 24. ఇక్కడ లెంత్ బ్రెడ్త్ సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ వచ్చేసి ఎంత అండి? 72. అందులో నుంచి లెంత్ తీసేస్తే ఎంత వస్తుంది మా? 48. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. సైడ్ ఆఫ్ ఏ స్క్వేర్ ఎంత అండి? 48. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ 39. Train A with a speed of 36 km/h crosses train B in the opposite direction in 20 seconds. Sum of the length of train A, train B is 600. What is the speed of the train B? Both the trains are coming in which direction ma? Opposite direction. మనకు రేట్ స్పీడ్ వస్తుంది కదా. ఆల్రెడీ ఒక స్పీడ్ ఎంత తెలుసు? 36. సెకండ్ స్పీడ్ ఎంతో? B అనుకుందాం. డిస్టెన్స్ ఎంత ఇచ్చాడండి? 600/20. ఇది మీటర్ పర్ సెకండ్ లో వస్తుంది కాబట్టి ఏం రాద్దాం? km/h. ఇది మొత్తం ఎంత? 100. 100 ఎన్ని టైమ్స్? 6 times. 18 into 6 108. 108 లో 36 పోతే 72. 72 km/h is the speed of the train B. Option B is the answer. Next question. It's a 40. A and B invested a sum in the ratio 2:3 at 20%, 10% compound interest respectively. If after 2 years total interest was 1510, what was the A sum? మరి ఇక్కడ నేను ఈ 2:3ని 200 300 అని అనుకుంటున్నాను ఫర్ ఈజీ క్యాలిక్యులేషన్. ఓకేనా? 20% ప్రకారం ఎన్ని ఇయర్స్ అట? ఏ 2 years. 20% 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది? 44% అవుతుంది. ఇందులో 44 అంటే ఎంత వస్తుంది? 88 వస్తుంది.
నెక్స్ట్ 10% ప్రకారం 2 years ఎంత అవుతుంది 21% అవుతుంది. ఇందులో 21 అంటే ఎంత అవుతుంది 63. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 25. ఎంతండి డిఫరెన్స్ ఎంత వచ్చింది సమ్ ఇచ్చాడా రైట్. సమ్ ఎంత అవుతుంది 151. సమ్ ఎంతండి 151. 151 ఈక్వల్స్ టు 1510. మనకేమడిగాడు వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఏ అన్నాడు. ఏ యొక్క సమ్ మనం ఎంత అనుకున్నాం 200 అనుకున్నాం. ఇది 10 times అయింది కాబట్టి ఏమవుతుంది 2000 అవుతుంది. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్స్ 41 to 55 సింప్లిఫికేషన్స్. లెట్ us move to the first one. ఒకసారి జాగ్రత్త చూడండి మా 420లో 112 పోతే ఎంత అవుతుంది మా 308. ఎంతండి 308 ఈస్ డివైడెడ్ బై విచ్ నెంబర్ 14 అంటే ఎన్ని టైమ్స్ 22 times. ఎన్ని టైమ్స్ మా 22. ఇక్కడ క్వశ్చన్ మార్క్ బై దీస్ టూ వాల్యూస్ ఉన్నాయి అంటే ఇంటూ ఏం చేద్దాం 35 into 20 700 ప్లస్ ఒక 70. ఆన్సర్ ఈజ్ 770. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 42. లెట్ మీ గో 12 square 144. ఇందులో 144 పోతే ఎంత అవుతుంది మా ఈ 360లో నుంచి 144 ఎంతండి 216. ఎంత మిగిలింది 216. ఇక్కడ చూడండి ఇది బై 2 ఈ 2 తో క్యాన్సిల్ చేసి ఎంత వచ్చింది మా 2 + 1 3. ఇది ఎవర్ క్యూబ్ 6 క్యూబ్. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 43. 50% ఆఫ్ 128 64 ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 16 4/2 2 into 4 8 minus 10. ఇది ఎంతండి 72 minus 10 is 62. Question number 44. Cube root of 1331 11 / 1. Square root of 81 9 plus 1 10 27 minus 10 17. Option C is the answer. It's a question number 45. 14 square 186 or 196. 196 plus 179 plus 25 equals to x square. ఇక్కడ యూనిట్ ప్లేస్ లో ఎంత వస్తుంది మనకి 0 వస్తుంది. అన్ని 0 తో ఉన్నాయి కాబట్టి లెట్ మీ ప్రొసీడ్. 196 plus 179 470 375 375 plus 25 400 is the square of 20. Option B is the answer. Question number 46. Let me proceed here. హాఫ్ డబుల్ ఐడియా ఉంది కదా మనకి 28.5 ని డబుల్ చేస్తే 57 ఇంటూ ఇది ఏమవుతుంది హాఫ్ 17 ప్లస్ దీంతో క్యాన్సిల్ చేద్దామా 8 ఎన్ని టైమ్స్ 2 times 8 2s 16 పోతే ఎంత మిగులుతుంది 7 890 ఈక్వల్స్ టు 1296 మైనస్ క్వశ్చన్ మార్క్. ఓకే ఇది ఎన్ని టైమ్స్ మా 850 ఫస్ట్ 1750 is 850 17 7s 119 అంటే ఎంత అవుతుంది 969 ప్లస్ ఎంత అండి 290 యాడ్ చేస్తే ఏమవుతుంది మా 1259 అంటే 1296 మైనస్ 1259 కి ఒక 1 యాడ్ చేస్తే 60 అవుతుంది అంటే మొత్తం ఎంత అవుతుంది 37. ఆప్షన్ ఈ ఈస్ ద ఆన్సర్. ఇట్స్ ఎ క్వశ్చన్ నెంబర్ 47. ఫస్ట్ కేస్ 47 into 27 ఇవి రెండు ఆడ్ నెంబర్స్ కాబట్టి డబుల్ హాఫ్ ఛాన్స్ లేదు మా. లెట్ మీ ప్రొసీడ్ విత్ దట్. ఓకే 47 20s అనుకుంటే 20 into 47 ఎంత అండి 940 అంతేనా. నెక్స్ట్ 7 into 40 is a 280 ప్లస్ ఒక 49 ఇది 9 ఇది ఒక 6 1269 ప్లస్ 8 తో క్యాన్సిల్ చేద్దామా 8 ఎన్ని టైమ్స్ అండి 1s 8 1s 8 ఎంత మిగిలింది 7 8 9s 50 అంతేనా. ఈ రెండు యాడ్ చేస్తున్నాము ప్లస్ ఎంత అండి 181 దిస్ ఈస్ ద 10 ఇట్ ఈస్ ద 11 9 20 ఇట్స్ a 10 it's a 14 3400. Option D. Question number 48. First one. Let me go with the product here. ఒకసారి చూడండి మా ఇక్కడ మనము 110 అనుకుందామా ఇది 110 into 5 ఎంత అవుతుంది 550 2.5 into 5 12.5 ఎంతమా 12.5 టోటల్ ఎంత 56.2 562.5 ఇది క్యాన్సిల్ చేద్దాం 7 ఎన్ని 6 ఎన్ని టైమ్స్ మా 7 times 6 7s 42 ఎంత మిగిలింది 360 మైనస్ 17 into 7 ఇందాక అనుకున్నాం 1190 నెక్స్ట్ 35
7 5s కదా, ఎంత 35. దిస్ ఇస్ ద 5, దిస్ ఇస్ ద 2 2 అంటే ఇది ఎంత 1225. లెట్ మీ గో విత్ ద సమ్. ఈ రెండింటి సమ్ ఎంత అవుతుంది? ఇది 2.5 12 అవుతుంది. ఇట్ ఈస్ అ 13. 13లో నుంచి 1225 మైనస్ చేద్దాం. ఓకే, ఇది ఒకవేళ 25 అనుకుంటే మనకు ఎగ్జాక్ట్లీ ఏమయ్యేది 100 అయ్యేది. కానీ 100కి 25కి ఎంత తక్కువ ఉంది? 3 తక్కువ ఉంది. 100కి 3 తక్కువ అంటే 97.5. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 49. ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూ పక్కన పెట్టేయండి, రైట్ సైడ్ వాల్యూస్ గురించి చూసుకుందాం. 40% ఆఫ్ ఈ వాల్యూ అన్నాడు. ఓకే, అంటే 85 into 4 అని చెప్పొచ్చు కదా. 85 into 4 320 plus 20 340. ఇట్స్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ప్లస్ 340 వచ్చింది మా. ఇక్కడ వచ్చేసి 2500 అంటే ఏం రాయొచ్చు మా? 1000 plus 1100 11,000 రాయొచ్చా? ఎంతండి? 11,000. నథింగ్ బట్ 14400. నథింగ్ బట్ ఎవరి స్క్వేర్ ఇది? 120. ఎంతండి? 120. మరి ఇక్కడ ఏ నెంబర్ రాస్తే 80% 120 వస్తుంది? ఇట్ ఈస్ ఆఫ్ 150. 15 8 120 కదా. క్వశ్చన్ నెంబర్ 50. లెట్ మీ ప్రొసీడ్ విత్ దట్. క్వశ్చన్ మార్క్ ఇంటూ 40 డివైడెడ్ బై 24 ఇంటూ 27. ఓకే, ఇది ఎన్ని టైమ్స్ అండి? ఎన్ని టైమ్స్ అది? 20 times by 264. 27 22 sa. ఓకే, 20 ఎన్ని టైమ్స్ మా? 2 times. 2 ఎన్ని టైమ్స్? 12 times. 12 ఎన్ని టైమ్స్? 22 times. అంటే ఎంత అండి? 1. ఇట్స్ క్వశ్చన్ నెంబర్ 51. లెట్ us go with the right side value first. 45% of 800. 8 into 40 320. 320 plus 40 360. 360 ఒక 640. 1000 ఎంతండి? 1000. ఓకే, 1000 మైనస్ ఎంత అండి? 650. 1000లో 650 పోతే ఎంతమా? 350. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 52. 12.5% ఆఫ్ 960. 12.5% ఫ్రాక్షన్ ఎంత? 1/8. 1/8 అంటే ఎంత? 120. ఎంత? 120. ఇట్ సైడ్ ఎంత వస్తుంది? 192 మైనస్ 120 ఎంతండి? 72. ఇక్కడ ఎవరిలో 12% 72 అవుతుంది? 600. ఆప్షన్ డి ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 53. 20% ఆఫ్ 450 90. 360లో 90 పోతే ఎంత అవుతుందండి? 360లో 90 పోతే 270. 270ని 15తో క్యాన్సిల్ చేస్తే 18. ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 54. ఇక్కడ 375% ఏమని రాద్దాం? 3/4. ఒకసారి చూడండి, 3/4 ఇంటూ 3/4 ఇంటూ 8/9 ఇంటూ 1800 ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ప్లస్ 600. ఓకే, 9 క్యాన్సిల్ అండి. 4 ఎన్ని టైమ్స్ మా? 2 times. 2 ఎన్ని టైమ్స్ మా? 2 times. అంటే ఎంత వచ్చింది? 900. 900 మైనస్ 600 300. ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. 55. లెట్ మీ ప్రొసీడ్ హియర్. 4 into 197. నేను 200 అనుకుంటా. 200 into 4 800. 800 minus 12 788. 788లో ఎంత తీసేద్దాం? 500. ఎంత? 288. ఎంతండి? 288. 288ని ఎవరితో డివైడ్ చేయాలి? 9తో. 9 ఎన్ని టైమ్స్? 3 times. 2 times. 32. ఆప్షన్ ఈ ఇస్ ద ఆన్సర్ దే. క్వశ్చన్ నెంబర్ 56 to 60. ఇట్స్ అ సింప్లిఫికేషన్ నెంబర్ సిరీస్. లెట్ us proceed with the 56. బై అబ్జర్వింగ్ ద నెంబర్స్ మనకు ఒక లాజిక్ కనిపిస్తలేదా? ఫస్ట్ ఏమైంది? హాఫ్, నెక్స్ట్ ఇంటూ, నెక్స్ట్ డబల్, నెక్స్ట్ 4. 34 4s 120 plus 16 136. క్వశ్చన్ నెంబర్ 57. ఏం చేస్తున్నాం చూడండి ఒకసారి రాస్తా. 400 100 50 37.5. వాట్ నెక్స్ట్? ఇదేమని చెప్పొచ్చు? బై 4. ఇదేమని చెప్పొచ్చు? బై 2. అంటే ఇది ఎంత పర్సెంటేజ్? 25%. ఇది ఎంత పర్సెంటేజ్? 50%. అంటే ఇక్కడ వచ్చేది 75%. అంటే ఏమవుతుంది? 3/4. ఎంతండి? నెక్స్ట్ వచ్చేది ఎంత పర్సెంటేజ్? 100%. 100% అంటే 1 అంటే 37.5. ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. ఇట్స్ అ క్వశ్చన్ నెంబర్ 58. 3 20 39 62. వాట్ నెక్స్ట్? షల్ వి గో విత్ ద డిఫరెన్స్? ఈ డిఫరెన్స్ ఎంతండి? 17 19 23. అంటే ఏ నెంబర్స్ వస్తున్నాయి? ప్రైమ్ నెంబర్స్ వస్తున్నాయి. ప్రైమ్ నెంబర్ 23 తర్వాత ఎవరండి? 29. 29 యాడ్ చేస్తే ఎంతండి? 91. ఎంతండి? 91. ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్.
Next question. It's a 59. Shall we go with the difference? 1, 362, 762, 1203. Next. ఈ డిఫరెన్స్ ఎంత? 361 ఎవరి స్క్వేర్? 19 స్క్వేర్. ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 400. ఎవరి స్క్వేర్? 20 స్క్వేర్. అంటే ఈ డిఫరెన్స్ ఎవరి స్క్వేర్ ఉంటుంది? 21 స్క్వేర్. ఈ డిఫరెన్స్ ఎవరి స్క్వేర్ ఉంటుంది? 22 స్క్వేర్. ఎంత? 484. అంటే లాస్ట్కి ఎంత రావాలి? 7. 7 వస్తే 16. అంటే ఆప్షన్ ఎవరు? ఆప్షన్ సి. 16, 1, 6, 13, 23-56. Shall we go with the difference? ఎంతండి? 5, 7, 10. మళ్ళీ డిఫరెన్స్ చూద్దాం. ఎంత? 2, 3. నెక్స్ట్ వచ్చి 4. 4 అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎంత అవుతుంది? 14. 14 అంటే ఏం రావాలి? 37. ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇట్స్ 61 to 65 data interpretation. Let us go with the first question. Line chart, total number of posts, photos and videos posted by each person PQRSTUV on social media profile is given. నెంబర్స్ ఇచ్చేసాడు, డైరెక్ట్గా తీసేసుకుందాం. ఏంటి పోస్ట్ చేస్తున్నారండి? ఫోటోస్, వీడియోస్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ బై పి, హౌ మచ్ పర్సెంట్ ఆఫ్ ది క్యూ అన్నాడు. పి ఎంత ఉంది? 10. క్యూ ఎంత ఉంది? 30. 10/30 అంటే 1/3. ఎంత పర్సెంట్ అండి? 33.33. ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. 62. నెంబర్ ఆఫ్ ఫోటోస్ అండ్ వీడియోస్ పోస్టెడ్ బై ఆర్ ఈస్ 3:5. నెంబర్ ఆఫ్ వీడియోస్ పోస్టెడ్ బై ఆర్ అంటున్నాడు. ఆర్ మొత్తం ఎంత ఉంది మా? 40. అంటే 8 పార్ట్స్ ఎంతకి ఈక్వల్ అండి? 40. మరి 5 పార్ట్స్ ఏమవుతుంది? 25. ఆప్షన్ ఏ ఈస్ ద ఆన్సర్. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ బై టీ, హౌ మచ్ పర్సెంట్ లెస్ దెన్ ద ఎస్. టీ ఎంత ఉంది ఇక్కడ? 35. ఎస్ ఎంత ఉంది? 50. ఎంత ఉంది మా? 50. టీ ఈజ్ హౌ మచ్ లెస్? 15. ఎవరికంటే? 50 into 100. ఎంత పర్సెంటేజ్? 30%. ఆప్షన్ డి ఈస్ ద ఆన్సర్. If the number of photos and videos by you in the ratio 2:3, sum of the number of videos posted by you, total number of posted by P. U total ఎంత ఉంది చూడండి ఇక్కడ? 45 కదా. U total ఎంత? 45. అందులో మనకు ఎవరు కావాలి? వీడియోస్. వీడియోస్ ఎన్ని పార్ట్స్? 3 పార్ట్స్. 5 పార్ట్స్ 45 అయినప్పుడు 3 పార్ట్స్ ఏమవుతుంది మా? ఇది ఎన్ని టైమ్స్? 9 టైమ్స్. అంటే ఎంత అవుతుంది? 27. ఇది ప్లస్ పి టోటల్ ఎంత ఉంది? 10. 27 plus 10, 37. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్. 65. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్ట్ బై క్యూ అండ్ వి టుగెదర్, హౌ మచ్ మోర్ దెన్ ద ఆర్ అండ్ టి. క్యూ అండ్ వి అన్నాడు. ఇక్కడ ఎంత ఉంది మా? 30. ఇదెంత? 60. మొత్తం ఎంత? 90. ఆర్ అండ్ టి అంటున్నాడు. ఇది 40. ఇది వచ్చేసి 35. ఎంత ఉంది మా? 75. డిఫరెన్స్ ఎంత? 15. ఆప్షన్ బి ఈస్ ద ఆన్సర్.